న్యాయం జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన అంశం దీనిలో కుల వ్యవస్థ రద్దు. కుల వ్యవస్థ పోవాలని అందరూ అనుకుంటున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరిని గెలిచేశాడు, ఆయన దళితుడు కాబట్టి చేశాడు అని చెప్పారు. అన్నారా కదా? ఇప్పుడు ఈ దళిత కార్డు వాడటం ఏదైతే ఉందో అన్ని విషయాల్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి అంతకుముందు సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యేని కూడా జగిత్యాలలో కరీంనగర్లో జగిత్యాలలో జడ్పీ మీటింగ్ జరుగుతుంటే సంజయ్ కుమార్ను కూడా గెలిచేశాడు. ఆయన వెలమకులం. దానం నాగేందర్ కూడా అసెంబ్లీలో ఇదే విధంగా అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరినీ కూడా కౌశిక్ రెడ్డి వాళ్ళ మీద ఏమంటారు వాళ్ళని టీచ్ చేస్తున్నాడు. సో దానం నాగేందర్ మున్నూరు కాపు, సంజయ్ కుమార్ జగిత్యాలలో వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే, పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా చేశాడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే. కడియం శ్రీహరిని అక్కడ దళితుడు కాబట్టి గెలిచేశారని నిన్న అసెంబ్లీలో అన్నారు. ఇది ఏమైతే ఉందో నాకు తెలిసి కడియం శ్రీహరి ఇన్నిసార్లు మంత్రి పదవి ఉన్నాడు, ఆయన ఎంపీగా పనిచేశారు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఈ కులరహిత సమాజం కావాలి, కులానికి అంతం అయినప్పుడు అక్కడ దళిత శాసనసభ్యుడిని అవమానించారంటే ఈ విధంగా తీసుకొస్తే దళిత కార్డును తీసుకొస్తే ఏ విధంగా కులం అంతం అవుతుంది మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు నిజంగా కడియం శ్రీహరి ఆ పరిస్థితిలో ఉన్నాడా? లేడు కదా. కడియం శ్రీహరి చాలాసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా అయినారు కదా. కొద్దిమంది దళిత నేతలు మంత్రులు వాళ్ళ ఇంట్లో పెళ్లిళ్ళు మాత్రం దళితులను చేసుకోవట్లే, వేరే కులాల వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, ఒక్క దళిత కూడా చేసుకోవట్లేదు. అంటే ఇక్కడ ఉన్నత వర్గాలు లేకపోతే ఎవరైతే ఎదిగిపోయిన దళితులు ఉన్నారో వాళ్ళు కేవలం దాన్ని రిజర్వేషన్ వాడుకుంటున్నారు తప్ప అట్టడుగుల దళితులకి లాభం చేయట్లేదు. అందుకని వాళ్ళను కొద్దిమంది దళిత దొరలు అని చెప్తారు. సో ప్రపంచంలో రెండే కులాలు, ఒకటి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. డెఫినెట్గా అంటరాంతరం చాలా ఉండేది 50s 60s, ఇప్పుడు కూడా కొన్ని చోట్ల ఉండొచ్చు, లేదని మనం చెప్పలేం. బట్ ఈ ఫలాలు ఏదైతే ఉన్నాయో రిజర్వేషన్ ఫలాలు అట్టడుగుల వర్గాల ఉన్న వాళ్ళకు చెందాలి. రెండోది నిజంగా అంటరాంతరం పొందుతున్న వాళ్ళకు ఉండాలంటే గనక డెఫినెట్గా ఇప్పుడు ఎవరేం మాట్లాడినా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం అది ఉంది. అది కాదు అని వేరే జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇస్తే చెల్లుతుంది. అయితే ఇప్పుడు మొన్న కోర్టు ఇచ్చిన తీర్పు అట్రాసిటీ చట్టం కూడా వర్తించదు అని చెప్పి పాస్టరే ఏకంగా అట్రాసిటీ కేసు మారిన వ్యక్తి పెడితేనే ఇష్యూ వచ్చింది అని పాస్టర్ అని చెప్పి ప్రూవ్ చేశారు. సో ఎవరేమన్నా ఇప్పుడు కానీ చలామణి మాత్రం చాలా మంది అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ కూడా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలుపొందుతున్న పరిస్థితి ఉంది. సో అది ఆలోచించాలి. కొద్దిమంది ఏమంటారంటే మందకృష్ణ మాదిగే స్వయంగా ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నారు అని అంటారు. మంద ఎల్లయ్య ఆయన తీసుకున్నాడని చెప్తారు. సో ఇక్కడ నేను విభేదిస్తున్నా. అంటే మందకృష్ణ మాదిగ వర్గీకరణ విషయంలో లేకపోతే వేరే విషయంలో అదైనా ఆయన వ్యాఖ్యలతో నేను ఖచ్చితంగా విభేదిస్తాను. ఆయన చెప్పిన దాంతో ఖచ్చితంగా దీనికి ఏదో ఒకటి రాజ్యాంగంలో అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసినప్పుడు సగం ఆయన చెప్పింది ఇంప్లిమెంట్ చేసి ఇంకో సగం ఆయన చెప్పంది ఇంప్లిమెంట్ చేసి అన్నది కూడా కరెక్ట్ కాదు. పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావాలి. అయితే ఇక్కడి వరకే జరగాలి, లేకపోతే పూర్తి స్థాయిలో జరగాలి. ఇప్పుడు దీనిలో కూడా వర్గీకరణ అనే ఇష్యూ అయిపోయిన తర్వాత మాల మాదిగ ఐక్యత అన్నది జరగాలి కదా. ఆ కారణంగా ఐక్యత అన్నది లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇష్యూ వస్తే గిట్టే హిందూ దళితులు లేకపోతే క్రిస్టియన్లో ఉన్న దళితులు ఇదొక డివైడ్ అవుతుంది. ఇది కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్పినంత మాత్రానో లేకపోతే వేరే వాళ్ళు చెప్పినంత మాత్రానో సుప్రీంకోర్టు తీర్పులు మారవు. దీన్ని మార్చాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా 2/3 అమెండ్మెంట్ కావాలి, రాజ్యాంగ సవరణ కావాలి. సో చూద్దాం, మాట్లాడుతూ